అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల కీర్తి కిరీటాలు 7వ భాగాన్ని వినబోతున్నారు. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఈరోజు ఎలా ఉండాల్సిన రోజు ఆంటీ? స్వర్ణ హృదయ విదారకంగా ఏడుస్తూ అంటోంది. అవునమ్మా, పెళ్లి కూతురువిగా అయిన వాళ్ళందరితోనూ ఆనందంగా ఉండాల్సిన రోజు. ఇంత ఘోరం జరుగుతుందని, ఇలా వ్రాసిపెట్టి ఉందని మనకేం తెలుసు? ఇలా ఎందుకయింది ఆంటీ? నాకంతా అయోమయంగా కలలా ఉంది. నేనసలు ఎక్కడున్నానో, ఏం చేస్తున్నానో ఏమీ తెలియడం లేదు. అమ్మా, నాన్న ఇంకా ఏ క్షణంలోనైనా స్వర్ణ అంటూ దగ్గరకు వస్తారనే అనిపిస్తోంది. స్వర్ణకి మళ్ళీ ఏడుపు ముంచుకొచ్చేసింది. స్వర్ణ, ధైర్యం తెచ్చుకో, ఆవిడ అనునయంగా బుజ్జగిస్తున్నట్లుగా అంది. గోపాలం ఏడి? కిషోర్ సావిత్రిని అడిగాడు. స్వర్ణని రేపేగా డిశ్చార్జ్ చేసేది, బిల్స్ తయారు చేసి ఉంచమని చెప్పడానికి క్రిందకెళ్లారు. స్వర్ణ, రేపు ఉదయం 9 గంటలకు కారు పంపిస్తాను. మీ పిన్ని వచ్చి నిన్ను వాళ్ళింటికి తీసుకెళ్తుంది. 8:30కు నాకు ఒకరిని కలిసే పనుంది. అది త్వరగా పూర్తయితే నేను కూడా వస్తాను అన్నాడు కిషోర్. స్వర్ణ రాజ్యలక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుని బేలగా చూస్తూ అంది. ఆంటీ, పిన్ని వాళ్ళింటికి వెళ్ళడం అంటే ఎలాగో ఉంది. స్వంత అక్క చెల్లెళ్లే అయినా అమ్మకి ఆవిడకి సఖ్యత లేదు. ఇంతవరకు నేనెప్పుడూ ఎక్కడా ఉండలేదు. ఇందులో ఈ స్థితిలో నువ్వు పిల్లా జల్లా గల అలాంటి నలుగురున్న కుటుంబంలో ఉండడమే మంచిది. మీ పిన్ని మీతో కలవకపోవడానికి ఒక విధంగా మీ అమ్మ అతిశయమే కారణం. ఇది నీకు తెలియని విషయం కాదు. కిషోర్ మాటలు యథార్థమే అయినా ఆ క్షణంలో తల్లి మీద విమర్శ స్వర్ణకి చాలా బాధ కలిగించింది. అయినా ఒక్క నెల రోజులే కదా, తర్వాత మా దగ్గరికి వచ్చేద్దుగాని అన్నాడు కిషోర్. నెల రోజుల? ఒక్క రోజులో ఒక్క క్షణం ఉండగలనా అనిపిస్తోంది. నిన్నక్కడ ఒంటరిగా వదిలేస్తామని అనుకుంటున్నావా? నీకా భయమేమీ వద్దు. నేను వీలున్నప్పుడల్లా వస్తాను. ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం. నువ్వు నాకు ఫోన్ చేస్తూ ఉండొచ్చు. అమ్మ, సావిత్రి, గోపాలం ఎవరో ఒకరు వరుసగా నీ దగ్గర ఉంటూనే ఉంటారు. కిషోర్ చెప్పినట్టే చెయ్యమ్మా అంది రాజ్యలక్ష్మి. నువ్వు కూడా ఇలా అంటావని అనుకోలేదాంటీ? స్వర్ణ ఆశాభంగంతో తలదించుకుంది. వేరుగా అనుకోకు. నేను నీ మంచి కోరే చెప్తున్నాను. నేను అమ్మ బాగా ఆలోచించే ఈ నిర్ణయం చేశాం. చూస్తూ చూస్తూ మంచి రోజులు కాని ఈ నెలలో నిన్ను నా దగ్గరికి తీసుకెళ్లడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నీకు కాస్త కష్టమైనా సరే మన కోసం భరించక తప్పదు. ఏం చేస్తాం, ఆ పరిస్థితులు అలా వచ్చాయి. ఈ లోపల నీ ఆరోగ్యమూ చక్కబడుతుంది. స్వర్ణ అతనికి జవాబు చెప్పలేనట్టుగా చూడసాగింది. తర్వాత నీకింకో ముఖ్య విషయం చెప్తున్నాను. మీ అమ్మ తాలూకు అప్పుల వాళ్ళెవరైనా వస్తే నాకేం తెలియదని, నీకే సంబంధమూ లేదని చెప్పు. నేను లాయర్ని సంప్రదించాను. మా అమ్మ చేసిన అప్పులకి నాకు ఎలాంటి సంబంధమూ లేదు అంటూ నువ్వు పేపర్లలో ఒక ప్రకటన వేసేస్తే వాళ్ళెవరూ ఇక నీ జోలికి రారుట. మనం ఆ ఇంటి కోసం కూడా కోర్టుకు వెళ్ళొచ్చట. అది నీ డబ్బుతో కట్టించిన రుజువులున్నాయి కాబట్టి నీకే వస్తుందట. కిషోర్, ఆ పని నా వల్ల కాదు. నేను చెయ్యలేను. తల దృఢంగా తిప్పుతూ అంది స్వర్ణ. చెయ్యలేవా? ఎందుకని? నాకు డబ్బు కంటే అమ్మ గౌరవం ముఖ్యం. చనిపోయిన ఆవిడ గురించి ఎవరైనా తేలికగా మాట్లాడితే నేను భరించలేను. ఇది అర్థం లేని మాట. నేనసలు ఎన్నిసార్లు ఈ డబ్బు విషయంలో నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. కానీ నువ్వే నా మాట వినలేదు. ఆవిడకంతా తెలుసన్నావు. ఈ రోజున ఈ హాస్పిటల్లో ఫీజు కూడా నువ్వు కట్టలేని స్థితికి వచ్చావంటే ఎవరి కారణం? ఆవిడ కాదా? ఇలా జరుగుతుందని ఆవిడ అనుకోలేదు. ఇది నా దురదృష్టం. ఈ దేశంలో అందరికీ ఇదొక వ్యాధి. వేదాంతా 4 చివరన ఉంటుంది. జరిగిందేదో జరిగింది. ముందు జరగబోయేదానికి జాగ్రత్త పడ్డానికి ఏమైంది? నువ్వు ఆడపిల్లవి. నీకా బాధ్యతలేవీ లేనప్పుడు నీకెందుకు? అమ్మకి మగపిల్లవాడినైనా ఆడపిల్లనైనా నేనే. ఈ మాట అమ్మ ఎప్పుడూ అనేది. అర్థం లేని సెంటిమెంట్. నువ్వు ఎంతవరకని తీరుస్తావు? ఆ ఇల్లు, నగలు అమ్మినా సగం అప్పులు కూడా తీరవేమో. వచ్చినంతవరకు తీర్చేసి
మిగతా వాటికి నోట్లు వ్రాసిస్తాను. మెల్లగా తీరుస్తానని మాటిస్తాను. బ్రతిమలాడుకుంటాను. కిషోర్ చిరాగ్గా చూశాడు. నీ వరుస చూస్తుంటే ఈ యాక్సిడెంట్తో నీ మతి కూడా పోయినట్టుంది. అంత అదృష్టం కలగలేదు. భగవంతుడిచ్చేవి కొన్నే, కానీ ఈ మనుషులు ఇట్లా స్వయంగా తెచ్చుకునేవి ఎన్నో. కిషోర్లో కోపం రగులుకుంటోందో అని గ్రహించిన రాజ్యలక్ష్మి చప్పున కల్పించుకుంటూ అంది. కిషోర్, స్వర్ణనేమి అనకు. తన ఇష్టప్రకారమే జరగని, తర్వాత చూసుకుందాం. ఏమిటమ్మా, నువ్వు కూడా అలా అంటావే? చేతిలో ఉన్న డబ్బు కూడా వదిలేస్తే ఎలా? ఇంకా మిగతావి కూడా తీరుస్తుందట. ఎలా తీరుస్తుందని? స్వర్ణ కళ్ళలో రోషం చివ్వున తలెత్తింది. భయపడకు కిషోర్, ఎలా తీరుస్తాననే ఆలోచన నీకొద్దు. మనం ఫారిన్ టూర్ వెళితే నా షేర్కి కొంత డబ్బు వస్తుంది కదా, అది రాగానే ఇస్తానని చెప్పి ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటాను. ఈ మాట వినగానే సావిత్రి, కిషోర్ ముఖాలు చూసుకున్నారు. నీ ఇష్టం వచ్చినట్టే చేద్దుగాని ముందు నీ ఆరోగ్యం చక్కబడిని తల్లి, దాని తర్వాతనే మిగతావన్నీ అంది రాజ్యలక్ష్మి. అంతేలే స్వర్ణ, అమ్మ చెప్పింది కరెక్టే. ఇది నీ స్వవిషయం. అలా చేస్తే బాగుంటుందేమోనని నా అభిప్రాయం చెప్పాను, అంతే. నువ్వు పాటించాలని ఎక్కడా లేదు అన్నాడు కిషోర్. అతని కంఠంలో విసుగు, అసంతృప్తి స్పష్టంగా ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంతలో నర్స్ వచ్చి స్వర్ణకి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళింది. లే మమ్మీ, వెళదాం అన్నాడు కిషోర్. అప్పుడేనా? ఇంకొంచెం సేపు కూర్చోకూడదు? అభ్యర్థిస్తున్న కళ్ళతో చూసింది స్వర్ణ. పనుంది, వెళ్ళాలి. స్వర్ణ అభ్యర్థనని అతను గమనించలేదు. స్వర్ణ, వెళ్ళిరానా? రాజ్యలక్ష్మి లేచింది. స్వర్ణ తలూపింది. మధ్యాహ్నం నుంచి కిషోర్ కోసం ఎంతో ఎదురుచూసింది. క్షణాలు లెక్కబెట్టుకుంది. అతను ఒంటరిగా వస్తాడని, అతని దగ్గర తన మనసులో ఉవ్వెత్తున కెరటాల్లా లేచిపడుతున్న ఈ భయాందోళనని విప్పి చెప్పాలని, అతని ప్రేమపూరితమైన మాటలతో సేద తీరాలని ఆశపడింది. కిషోర్ వచ్చాడు, వెళుతున్నాడు. ఈ అప్పుల ప్రసక్తి మూలంగా అతనికి చిరాకు కలిగించాల్సి వచ్చింది. ఇక పినతల్లి ఇంటికి వెళ్ళనని, నీ దగ్గరకే వస్తానని గట్టిగా చెప్పటం ఎలా? కిషోర్, రాజ్యలక్ష్మి వెళ్ళిపోయారు. సావిత్రి మందు తెచ్చి ఇచ్చింది. ఫారిన్ టూర్ వెళ్లే తారీఖు ఈ రోజుకి ఎన్ని దినాలున్నది సావిత్రి? పట్టుమని 15 రోజులు కూడా లేదు స్వర్ణ. అప్పటికి నా కాలు నయమవుతుందా? నేను మామూలుగా తిరగగలనంటావా? కాలివైపు నిస్సహాయంగా చూసుకుంటూ అడిగింది. అది దేవుడికే తెలియాలి. కాలు నొప్పి తగ్గి కాస్త నడవనిస్తే చాలు సావిత్రి. ప్రాక్టీస్ ఇదివరకే బాగా చేశాను కాబట్టి భయం లేదు. ఒక అరగంట సరిచూసుకున్నానంటే 3 గంటలు సరాసరి ప్రోగ్రాం ఇచ్చేయగలను. కాస్తో కూస్తో నొప్పున్నా లక్ష్య పెట్టను. ఈ నొప్పి త్వరగా తగ్గిపోయేందుకు ఇంకేమైనా మందులు, ఇంజెక్షన్లు ఉన్నాయేమో వ్రాసిమ్మని డాక్టర్ గారిని అడుగుతాను. ఇంతలో గోపాలం లోపలికొచ్చాడు. కిషోర్ వచ్చెళ్లారు. మీకు కనిపించారా అని అడిగింది. కనిపించాడు. రేపుదయం సరిగ్గా 9 గంటలకల్లా కారులో ఇక్కడికొచ్చి స్వర్ణని పినతల్లి దగ్గర దింపమని చెప్పాడు. బిల్లు ఎంతయింది గోపాలం గారు? స్వర్ణ అడిగింది. 1200 దాటింది. అబ్బా, చాలా అయిందే అంది సావిత్రి. స్వర్ణ క్షణం ఆలోచనగా ఉండిపోయింది. తర్వాత చేతుల నుండి గాజులు తీసిస్తూ, ఇవి అమ్మి డబ్బు తీసుకురండి, సరిపోతుందని అనుకుంటాను అంది. కిషోర్ ఇస్తాడేమో? గోపాలం సందేహించాడు. ప్రస్తుతానికి ఉన్నాయిగా, పని జరగనివ్వండి. లేని రోజున యాచన ఎటూ తప్పదు ముఖం తిప్పుకుంటూ అంది. గోపాలం ఇక తర్కించలేదు. అవి అందుకొని జేబులో వేసుకుంటూ, తేజ ఏడి, వెళ్ళిపోయాడా అని అడిగాడు. అప్పుడు గాని సావిత్రికి, స్వర్ణకి తేజ బాల్కనీలో ఉన్నట్టు గుర్తుకు రాలేదు. గదిలో లైట్ వేస్తున్న సావిత్రి, అయ్యో, అన్నగారు ఎంతసేపు అక్కడే నిలబడి ఉన్నట్టున్నారు అంటూ గబగబా వెళ్ళి బాల్కనీకి ఉన్న కర్టెన్ పక్కకి లాగుతూ, రండి అన్నగారు అంటూ పిలిచింది. తేజ లోపలికొచ్చాడు. అరెరే, ఏమిట్రా చేతుల నిండా ఆ రక్తం? గోపాలం కంగారుగా దగ్గరికెళ్ళాడు. గాజు గ్లాస్ పగిలిందిరా, కాస్త పరధ్యాసగా పట్టుకున్నాను. ఇదేమిటి? ఇదేం పరధ్యాస? గ్లాసుని దూదిని నలిపినట్టు నలిపావు. తేజ చేతికైన గాయం, రక్తం చూస్తూ అన్నాడు గోపాలం ఆశ్చర్యంగా. ఉండండి, నర్సుని పిలుచుకొస్తాను, కట్టుకడుతుంది. సావిత్రి చప్పున గది బయటికి వెళ్ళింది. అయ్యో, ఎంత పొరపాటయింది.
ఇతని సంగతే మర్చిపోయాను. ఈ గొడవలో పడి ఆంటీకి చూపించనే లేదు లోపల అనుకుంది స్వర్ణ. స్వర్ణ మంచం మీద కూర్చుని కిటికీలో నుంచి బయటకు చూస్తోంది. పాలిపోయిన చెక్కిళ్ళు, దిగులు నిండిన కళ్ళు, ఉదాసీనంగా ఉన్న ముఖంతో నిశ్శబ్దంగా నిస్సత్తువుగా ఉన్న స్వర్ణ సమర్థుడైన శిల్పి అందంగా చెక్కి అంతలోనే అశ్రద్ధగా పక్కన గిరాటు కొట్టి మర్చిపోయినట్టుగా మాసిపోయినట్లు బొమ్మలా ఉంది. పినతల్లి ఇంటికి వచ్చి 10 రోజులు పైగా అవుతోంది. ఆ ఇంటి నిండా పిల్లలు. వాళ్ళకి పెద్దవాళ్లంటే భయం భక్తులు లేవు. చదువు సంధ్యల్లో కంటే తిట్టుకోవడం కొట్టుకోవడంలోనే ప్రావీణ్యత ఎక్కువ. వాళ్ల గొడవలు చాలనట్లు అత్తాకోడళ్ల పోట్లాటలు, మధ్యాహ్నం వేళ ఇరుగు పొరుగు సమావేశాలు. ఇంట్లో ఉన్న మనుషులతో పాటు రేడియోకు కూడా నోటికి ఒక్క క్షణం విరామం ఉండదు. వాళ్ల గొడవల్లో రేడియో వినకపోయినా పెట్టడం మానరు. ఆ ఇల్లు నిశ్శబ్దం అనేది ఎరగదు. అర్ధరాత్రి వేళ కూడా పసిపిల్లల ఏడుపుతోనూ ముసలాయన మూలుగుతోనూ మేలుకొనే ఉంటుంది. స్వర్ణ మనసుకు విశ్రాంతి కావాలంటే నిద్ర మాత్రే శరణ్యం అయినాయి. స్వర్ణ మంచం మీద కిటికీ దగ్గరగా జరిగి కూర్చోవడం అలవాటు చేసుకుంది. అక్కడ నుంచి చూస్తుంటే కిషోర్ వచ్చే కారు వీధికి ఆ చివరి నుంచే కనిపిస్తుంది. ఆ కారు చూడగానే స్వర్ణకి ప్రాణం లేచొస్తుంది. మనసు ఆనందంతో అన్ని చికాకులు మాయమవగా పురివిప్పిన నెమలిలా అవుతుంది. కానీ 2 రోజుల నుంచి స్వర్ణకి లభించే ఆ ఆనందం మృగతృష్ణ అయింది. కిషోర్ కంటికి కనిపించి 2 రోజులైంది. అతను రావడం ఆలస్యమైన కొద్దీ స్వర్ణ మనసంతా కళ్ళు చేసుకుని ఎదురు చూసిన ఆరాటం మరింత అధికం కాసాగింది. పక్క గదిలో నుంచి ఫోన్ గణగణ మోగుతూ వినిపించడంతో స్వర్ణ ఉలికిపాటుగా ఈ లోకంలోకొచ్చింది. తప్పకుండా కిషోర్ అయి ఉంటాడు. గుండెలు గుబగుబలాడుతుండగా మంచం మీద నుంచి మెల్లగా దిగి గోడని పట్టుకుని నడవలేక నడుస్తూ ఫోన్ మోగుతున్న గదిలోకొచ్చింది. అప్పటికే తల్లి ఫోన్లో మాట్లాడడం పెట్టేయడం కూడా జరిగిపోయింది. పిన్ని, ఫోన్ ఎవరికి? నీ కాదు, ఎవరో రాంగ్ నెంబర్. సరిగ్గా విన్నావా? కిషోర్ కాదు కదా? నీది మరీ చోద్యం. అతని గొంతు నాకు తెలీదా? ఫోన్ తీయగానే అతను నీ పేరే అడుగుతాడయ్యే. ఆవిడ విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్వర్ణ క్షణంసేపు తటపటాయించింది. తర్వాత బాధ పెడుతున్న పాదం గురించి లక్ష్య పెట్టకుండా మరో 4 అడుగులు నడిచి ఫోన్ దగ్గరికి వెళ్ళి నంబర్ డయల్ చేసింది. హలో, అవతల నుంచి నర్స్ పలికింది. కిషోర్ ఉన్నారా? స్వర్ణ మాట పూర్తి కానే లేదు. లేరమ్మా, రాగానే మీరు ఫోన్ చేశారని చెప్తాను. స్వర్ణ చెప్పబోయే మాట తనకి తెలిసినట్టుగా వెంటనే అనేసి టక్కున ఫోన్ పెట్టేసింది. ఎంత పొగరు! 1కి 4 సార్లు చేస్తుందనేగా. నర్స్ నిర్లక్ష్యపు ధోరణికి రోషం కలిగిన ఏమీ చేయలేక ఊరుకుంది. స్వర్ణ మళ్లీ గోడ ఆసరాగా చేసుకుని నడుస్తూ తన మంచం దగ్గరకొచ్చింది. కిషోర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందేమోనన్న ఆతురతతో వెళ్లేటప్పుడు నొప్పి తెలియలేదు. తిరిగి వస్తుంటే పాదం పర్వతాన్ని ఏడుస్తున్నంత భారంగా ఉంది. మంచం దగ్గరకొచ్చి దానిమీద కూలబడినట్టుగా కూర్చున్న స్వర్ణకి కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. కాలు బాధ కంటే కిషోర్ ఈ కనీసం ఫోన్ చేసైనా తనను పలకరించలేదనే ఆశాభంగం రెట్టింపు బాధగా మారింది. నరకం లాంటి ఆ ఇంట్లో క్షణం ఒక యుగంగా గడుపుతూ కిషోర్ రాక కోసం, అతను చేయబోయే ఫోన్ కోసం అహర్నిశలు ఎదురు చూస్తూ కాలం గడపడం స్వర్ణ దినచర్యగా మారింది. అతను కంటికి కనిపించి 2 రోజులైంది. అతని గొంతు విని 48 గంటలవుతోంది. స్వర్ణకి లోపల కిషోర్కి తన మీద కోపం వచ్చిందేమోనని భయం. అంతయ్యి ఇంతయ్యి అన్నట్టు మనసంతా నిండి చెప్పలేని దిగులుతో కృంగిపోయేట్టు చేయసాగింది. మంచి దినాలు కావంటున్న ఈ 4 రోజుల గడువు పూర్తి కాగానే అతని కాబోయే భార్యగా అతని ఇంటికి వెళ్ళిపోతాననే నమ్మకంతో ఉన్న తను కిషోర్ని మరోసారి సంప్రదించకుండానే గోపాలం ద్వారా తల్లి నగలు తన నగలు అమ్మేసి డబ్బు వచ్చినంతవరకు అప్పులు తీర్చేసింది. ఇంటి ధరకు దానిమీద ఉన్న అప్పులకి 10,000 వ్యత్యాసం ఉన్నా స్వర్ణ పరిస్థితులకు జాలిపడి అతని ఇల్లు స్వాధీనం చేసుకుని అప్పు తీరిపోయినట్టు అంగీకరించాడు. ఇది జరిగిన తరువాత స్వర్ణ మనసుకు ఒక విధంగా చాలా తేలికగా అనిపించింది. తల్లికి కిషోర్ను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. యాక్సిడెంట్కు ముందు కారులో జరిగిన సంభాషణ
తల్లి చూపించిన కోపం స్వర్ణకి వద్దన్నా పదే పదే గుర్తుకొస్తున్నాయి. అందుకే ఆ డబ్బులు ఒక్క రూపాయి ముట్టుకోకుండా, వాటితో సంబంధం లేకుండా కిషోర్ భార్య కావడానికి నిశ్చయించుకుంది. ఈ విషయం మెల్లగా అతనికి నచ్చచెప్పుకోవచ్చునని భావించింది. కానీ స్వర్ణ అనుకున్నది ఏదీ కాలేదు. తన కాళ్ళు నయం కాలేదు. కిషోర్ ఫారెన్ టూర్ మానుకోలేదు. కోమలి తన స్థానం భర్తీ చేస్తుందిట. అలా చేయగలిగే శిక్షణ కిషోర్ ఇప్పిస్తున్నాడుట. ఈ విషయం సావిత్రి ద్వారా తెలియగానే అతనితో ఆవేశంగా పోట్లాడింది, ఏడ్చింది. కాని స్వర్ణ కన్నీళ్లు, పోట్లాటలు అతని ఉద్దేశాన్ని ఏమాత్రం సడలించలేదు. నీ విషయాలు నువ్వు నిర్ణయించుకున్నప్పుడు నా సంగతి నేను ఆలోచించుకోకూడదా అన్నాడతను. అతను నగలు, ఇల్లు, అప్పుల వాళ్ళకి స్వాధీనం చేయడం గురించి మాట్లాడుతున్నాడని తెలుసు. కానీ ఆ పని తను ఏ పరిస్థితిలో చేసిందో, తన ఉద్దేశం ఏమిటో చెప్పే అవకాశం స్వర్ణకి చిక్కలేదు. ఆ ఒంటరి సమయం అతనితో దొరకడం లేదు. ఈ ప్రోగ్రాం కోసం నేను ఎంత ప్లాన్ చేశానో, ఎంత కష్టపడ్డానో నువ్వొక్కసారి గుర్తు చేసుకో అన్నాడు. గుర్తుంది. కానీ నేను లేకుండా వెళతావని అనుకోలేదు. బావుంది. ఈ యాక్సిడెంట్ అవ్వడానికి, నీ కాలు నయం కాకపోవడానికి నేను బాధ్యుణ్ణంటావా? లేదు కిషోర్, లేదు. అన్ని రోజులు ఒంటరిగా గడపడం ఎలాగా అని. ఎలా గడపడం ఏమిటి? మందులు వేసుకో, ఆరోగ్యం చక్కపరుచుకో. ఆఫ్టర్ ఆల్ 3 నెలలు ఎంతలో తిరిగొస్తాయి? అవును, ఎంతలో తిరిగొస్తాయి? ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా ఉన్నవారికి 3 నెలలు 3 క్షణాల్లో ముగుస్తాయి. కానీ బాధ, భయం, దిగులుతో కృంగిపోతున్న వారికి అవే 3 యుగాలవుతాయి. స్వర్ణ మానసికంగా కృంగిపోతున్నా అది పైకి కనపరచనీయకుండా ఉండడానికి తనని తాను సంభాళించుకోసాగింది. కిషోర్ విసుగుదలగా అన్నాడు, ఈ సావిత్రి తిక్కది. నువ్వు రావడం లేదు కాబట్టి తను కూడా రాదుట. గోపాలం రాడుట. నేను వేరే వాళ్ళని చూసుకోవాలిట. ఇప్పుడెవరు దొరుకుతారు నాకు? ఈ డబ్బు విషయాలు చూసేందుకు నమ్మకమైన వ్యక్తి ఈ ఆఖరి క్షణంలో ఎక్కడి నుంచి ఊడిపడతాడు? చిచి, నేను అన్ని విధాలా ఇరుకున పడ్డాను. సావిత్రికి నేను చెప్పి ఒప్పిస్తాను కిషోర్. నీ మాట వింటుందా అని. కాదనదు అనే నమ్మకం నాకుంది. ఏమో, ఈ ప్రోగ్రాం గురించి ఎంత చెడ్డవేళ అనుకున్నానో కానీ ఇంత బాధ నేనెప్పుడూ పడలేదు. అసలు ఇదంతా నీ మూలంగానే జరిగింది. నిన్నెక్కడో ఆకాశంలో నిలబెట్టి నీ పేరు ప్రతిష్టలు పెద్దవి చేయాలని అనుకోవడం నా పొరపాటైంది. వేసిన అడుగు వెనక్కి తీసుకోలేక, మాటిచ్చి ప్రోగ్రాం ఏర్పాట్లు చేసిన స్నేహితుల్ని ఇబ్బందులు తోయడం ఇష్టం లేక ఈ బాధ అంతా పడాల్సొచ్చింది. విమానంలో అడుగుపెట్టే ఆఖరి నిమిషం వరకు ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందోనని భయంగానే ఉంది. అతను చికాగ్గానే వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి కంటికి కనిపించలేదు. ఫోన్లో కూడా పలకరించలేదు. స్వర్ణ తన బాధని అణుచుకుని సావిత్రిని, గోపాలాన్ని ఫారిన్ టూర్కి ప్రయాణం అయ్యేట్టు ఒప్పించింది. నిన్నీ స్థితిలో వదిలి వెళ్ళమంటున్నావా? మేం కూడా వెళ్ళిపోతే నువ్వు ఎవరి దగ్గరుంటావు స్వర్ణ? అంది సావిత్రి. నా విషయం ఆలోచించకు. నేనెక్కడైనా ఉండగలను. అసలెక్కడో ఎందుకు, ఆంటీ దగ్గరే ఉంటాను. నువ్వు నా మాట కాదనకు. కిషోర్ అసలే చిరాగ్గా ఉన్నాడు. నువ్వు వెళ్ళకపోతే ఆ ఇబ్బందితో అతనికి మరింత కోపం వస్తుంది. స్వర్ణ బలవంతం మీద సావిత్రి, గోపాలం ఒప్పుకున్నారు. అయినా కిషోర్ కోపం తగ్గలేదులా ఉంది. రానేలేదు. అక్కడికి అభిమానం చంపుకుని తానే ఫోన్ చేసింది. ఫారెన్ ప్రయాణం తేదీ దగ్గర పడుతున్న కొద్దీ స్వర్ణ గుండెల్లో పుట్టెడు దిగులు ముంచుకొస్తోంది. అతను 1-2 రోజులు కనిపించకపోతేనే ఇంత బాధగా ఉందే. 3 నెలలు భరించడం ఎలా? తనకు సాధ్యమవుతుందా? స్వర్ణకి అది తలుచుకున్న కొద్దీ చెప్పలేనంత దుఃఖం వస్తోంది. అదేమిటి స్వర్ణ, అలా కూర్చున్నావేంటి? దగ్గరగా సావిత్రి కంఠం వినిపించగానే స్వర్ణ తలెత్తి చూసింది. ఏడుస్తున్నావా? సావిత్రి భుజం మీద చేయి వేసి పక్కన కూర్చుంది. స్వర్ణ కళ్ళు తుడుచుకుంది. ప్రయాణపు ఏర్పాట్లన్నీ పూర్తయినాయా? తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అడిగింది. ఆ, కిషోర్ వచ్చాడా? రాలేదు. తలదించుకుంది. అతను చాలా హడావుల్లో ఉన్నాడు. కిషోర్ సంగతి సావిత్రికేం తెలుసు? అతను ఏదైనా చేయాలని అనుకుంటే ఏ హడావుడి అడ్డురాదు. ఎంత ఊపిరాడని పనులున్నా ఏదో విధంగా తీరిక చేసుకోగలడు. ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఇప్పుడు అతనికి నా మీద కోపం.
ఒకవేళ ఆ ఇల్లు నగలు అమ్మటం విషయంలో నేను పొరపాటు చేశాననుకో. స్వర్ణ కంఠం బొంగురు పోవడంతో ఆ పైన మాట రాలేదు. చచ, అలా అనుకోకు. అతనికి తీరుబడలేదు, అంతే అనుకుంటా. ఇదిగో, ఈ పాస్బుక్ నీ దగ్గరుంచు. బ్యాంక్లో నీ పేరిట డబ్బు వేశాను, స్వర్ణ చేతిలో పెడుతూ అంది. అది తెరిచి చూసిన స్వర్ణ ఆశ్చర్యంగా తలెత్తుతూ, ఇంత డబ్బు నీకెక్కడిది సావిత్రి? కిషోర్ని అడిగి తీసుకున్నాను. ఈ డబ్బు ఇలా నాకు ముందుగా ఇస్తేనే ఫారిన్ ప్రయాణానికి వస్తానని షరతు పెట్టాను. స్వర్ణకి హఠాత్తుగా కిషోర్ ఆగ్రహం ఎందుకు చల్లారలేదో అర్థమైంది. ఈ డబ్బు సావిత్రి చేత నేనే అడిగించానని అపోహపడ్డాడేమో. ఎంత పని చేశావు సావిత్రి, ముందు నాకెందుకు చెప్పలేదు? అంది అస్పష్టంగా. చెప్తే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు స్వర్ణ. ఒంట్లో బాగుండని దానివి. నీ దగ్గర డబ్బు ఉంటే నాకు కాస్త నిశ్చింతగా ఉంటుంది. నేను 4-5 రోజులకో ఉత్తరం రాస్తుంటాను. నువ్వు వెంట వెంట జవాబులు వ్రాస్తావుగా. స్వర్ణ తలూపింది. దాసు, అమ్మా, ఒక చిన్న పని చేసి పెట్టాలి. చెప్పండమ్మా, దాసు వినయంగా అడిగాడు. అతని కళ్ళలో ఆశ రెపరెపలాడుతోంది. రాజ్యలక్ష్మి లాంటి వాళ్ళు ఎవరి చేత ఏ పని ఊరికే చేయించుకోరు. అందులో కాస్త చాటుమాటుగా జరగాల్సిన విషయం ఉంటే తప్పకుండా ప్రతిఫలం బాగా ముడుతుంది. అందుకే దాసు తెగించి ఆవిడ చెప్పిన పని చేయడానికి సిద్ధమవుతాడు. దాసు ఇలా ఒంటరిగా వచ్చినందుకు సంతోషించిన మళ్ళీ అంతలోనే భయంగా గుమ్మం వైపు చూసింది రాజ్యలక్ష్మి. కిషోర్ ఇంట్లో లేడా? నీకు నమ్మకంగా తెలుసా? తెలుసునమ్మా. ఆయన కోమల్ దగ్గరకు వెళ్ళాడు. నేనేగా దింపొచ్చాను. ఎక్కడికెళ్తున్నానని చెప్పొచ్చావు? కిషోర్ బుట్టి అనుమానపు మనిషి. ఆవులిస్తే పేగు లెక్క పెడతాడు. ఆ సంగతి మీకంటే నాకే బాగా తెలుసునమ్మా. నేనంత తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నారా? మీరు మొన్న రహస్యంగా నీతో పనుంది దాసు అన్నప్పటినుంచి నేను ఒంటరిగా కలవడానికి మార్గం చూస్తూనే ఉన్నాను. చివరికి ఈ రోజుకి ఆలోచన దొరికింది. ఈ పూట డ్యూటీలోకి రాగానే కడుపు నొప్పిగా ఉందని బొంకాను. కిషోర్ గారిని కోమలి ఇంటి దగ్గర దింపగానే కడుపు నొప్పి ఎక్కువైనట్టు వెలవెల్లాడాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటా. సెలవు ఇమ్మంటే ఆయన వెంటనే పంపించారు. ఆయా ఎక్కడా? స్నానం చేస్తుందమ్మా. వంట కుర్రాడు వంటింట్లోనే ఉన్నాడు. నేను చప్పుడు చేయకుండా పెరటి గుమ్మంలో నుంచే లోపలికొచ్చి పైకొచ్చేశాను. తలుపులు వేసేయి దాసు. రాజ్యలక్ష్మి గబగబా వెళ్ళి పాత రికార్డ్స్ మధ్య దాచిన ఒక కవర్ తెచ్చిచ్చింది. దాసు, ఇది నా ప్రాణం అనుకో. దీన్ని నీకు అప్పగిస్తున్నాను. దీన్ని నేనేం చేయాలమ్మా? దాసు హతాశుడైనట్టు చూశాడు. అతనింకా ఏ నగల మూటో ఏ డబ్బు పెట్టో దాచమనిస్తుందేమో అనుకున్నాడు. స్వర్ణకివ్వాలి. ఇది నేను పంపినట్టు కానీ నువ్వు ఇచ్చినట్టు కానీ ఎవ్వరికీ తెలియకూడదు. చూడు, ఇంకో ముఖ్య విషయం కూడా చెప్తున్నాను. కిషోర్ నన్ను ఇక్కడి నుంచి దూరంగా భీమ్లీ పంపించేస్తున్నాడు. అతను ఫారెన్ నుంచి తిరిగొచ్చే వరకు నేనక్కడ వనవాసం చేయాలన్నమాట. నేను ఆయా వెళుతున్నాం. ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు. నేను కిషోర్కి ఎదురు తిరగడం లేదు. అతనితో గొడవ పడదలుచుకోలేదు. దాసు, కిషోర్ ఫారెన్ వెళ్ళిపోగానే నువ్వు భీమ్లీరా. ఈ హిడింబీ నుంచి నన్ను తప్పించి ఇక్కడికి తీసుకొద్దు గాని ఈ ఒక్క ఉపకారం నువ్వు చేసి పెట్టాలి. ఏ చేస్తావా? దాసు చేస్తానన్నట్టు తల ఊపాడు. స్వర్ణకి నేను ఊరు వెళుతున్నానని తెలీదు. నేను కూడా తన్ను వదిలేసి వెళ్ళిపోతున్నానని అపోహపడకుండా ఈ ఉత్తరంలో వ్రాసి పంపిస్తున్నాను. దాసు మౌనంగా నిలబడ్డాడు. ఏమిటో, ఈ పెద్దవాళ్ళ ఇళ్లలో తగాదాలు ఇలా ప్రచ్ఛన్న యుద్ధాలుగా ఉంటాయి. మళ్ళీ పైకి ఒకరి పట్ల ఒకరికి ఎంత గౌరవమో ఎంత మర్యాదో. రాజ్యలక్ష్మి చేతులకున్న ఖరీదైన ముత్యాల గాజు తీసి అతనికిచ్చింది. వాటిని చూడగానే అతనికి ఉత్సాహం వచ్చింది. ఆవిడ పట్ల హనుమంతుడి లాంటి భక్తి పెరిగింది. ఎందుకమ్మా అవి? అర్థం కానట్టే అడిగాడు. ప్రస్తుతానికి నీకివ్వడానికి. ఇంతకంటే నా దగ్గర ఇంకేం లేవు. ఉండని అమ్మా, తీసుకో. దాసు తటపటాయించలేదు, మళ్ళీ వద్దనలేదు. వాటిని తీసుకుని జేబులో వేసుకున్నాడు. ఉత్తరం జాగ్రత్త దాసు. నా ప్రాణంతో సమానంగా భావిస్తానమ్మా. స్వర్ణమ్మ గారికి ఇది ఇచ్చి మళ్ళీ సమాధానం తేవాలా? ఆవిడ క్షణం ఆలోచించింది. అవసరం లేదు దాసు. నువ్వు నాకు కనబడే అవకాశం ఉంటుందో ఉండదో ఉత్తరం ఇస్తే చాలు. నీ మీద నాకు నమ్మకం ఉంది. నా కంఠంలో ప్రాణం ఉండగా
మీ నమ్మకం వమ్ము చేయనమ్మా. జేబులో ముత్యాల గాజులు అతని నోటి వెంట అత్యంత విశ్వసనీయంగా ఉన్న ఆ మాటలు పలికించాయి. సరే దాసు, వెళ్ళి భీమ్లీ రావడం మర్చిపోకు. నేను స్వర్ణ దగ్గరకు చేరాలంటే అది నీ ఒక్కడి వల్లనే అవుతుంది. నువ్వు తప్పక వస్తావనే ధైర్యంతోనే నేను వెళుతున్నాను. మీరు నిశ్చింతగా వెళ్ళండమ్మా. కిషోర్ ఫారెన్ వెళ్ళిన మర్నాడే బయలుదేరి అక్కడికొస్తాను. ఆ ఊరిలో నేనెక్కడున్నది కనుక్కోగలవా? నేను కనుక్కోలేనా? ఈ ప్రపంచంలో మీరు ఏ మూల ఉన్నా వెతికి పట్టుకోగలను. వెళ్ళిరా దాసు, మళ్ళీ ఎవరైనా వస్తారేమో. వెళ్తానమ్మా. ఉత్తరం జాగ్రత్త. దాసు తల ఊపి వెనక్కి తిరిగాడు. ముందు జాగ్రత్త కోసం తలుపులు కాస్త తెరిచి ఆ సందులో నుంచి ఎవరైనా వస్తున్నారేమోనని చూశాడు. అక్కడ ఎవరూ లేరు. చప్పున బయటకొచ్చి తలుపులు చేరవేశాడు. 2 అడుగులు వేశాడు. ఇంకో అడుగు వేస్తే మెట్ల దగ్గరికి వచ్చి గబగబా దిగేవాడే. ఇంతలో ఎవరో వెనక నుంచి మీద చెయ్యి వేశారు. దాసు వెనక్కి తిరిగాడు. వెంటనే భూతాన్ని చూసిన చిన్న పిల్లిలా అతని కళ్ళు భయంతో పెద్దవైనాయి. నోరు తెరుచుకుంది. ఎదురుగా కిషోర్ నిలబడున్నాడు. అతని ముఖంలో కఠినత్వం, ఆగ్రహం చూస్తుంటే అతనక్కడికొచ్చి చాలాసేపు అయిందని తెలుస్తూనే ఉంది. దాసు చెయ్యి అప్రయత్నంగా ఉత్తరం ముత్యాల గాజులున్న జేబుని గట్టిగా పట్టుకుంది. 1 నిమిషం వెనక్కి తిరిగి గదిలోకి పరిగెత్తి ఆ వస్తువులు ఆవిడికి ఇచ్చేద్దామా అనిపించింది. కానీ కిషోర్ చెయ్యి మెడ దగ్గర కాలర్ని కసాయివాడు కోడిని పట్టుకున్నంత గట్టిగా పట్టుకునుంది. అతనేదో చెప్పడానికన్నట్టు నోరు కదపపోయాడు. కిషోర్ వెంటనే ఆ నోరుని గట్టిగా మూసేసి మెడ పట్టుకుని గబగబా ఈడ్చుకొచ్చినట్టుగా క్రిందనున్న తన గదిలోకి లాక్కొచ్చాడు. దాసు ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కిషోర్ దాసును పట్టుకుని జేబులు తడిమి ఉత్తరం గాజులు తీసుకున్నాడు. ఏం దాసు, నీకొచ్చిన కడుపు నొప్పి ఇదన్నమాట అన్నాడు. దాసు మాట్లాడలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మోగతనం ఒక్కటే శ్రీరామరక్ష అని అతనికి అనుభవపూర్వకంగా తెలుసు. కిషోర్ ఉత్తరం తీసి చదివాడు. అతని కళ్లలో ఎర్రజీరలు తొంగి చూశాయి. దాసు అన్నాడు పళ్ళు బిగిస్తూ. ఏం సార్? ధైర్యం తెచ్చుకుంటూ అడిగాడు. దీనికి నిన్నేం చెయ్యాలి? మీ ఇష్టం సార్. కానీ ఆ చేసే ముందు ఒక్కటి ఆలోచించండి. మేం పేదవాళ్ళం. మీరిచ్చే జీతాలు మాకు చాలవు. మా కడుపు నిండాలంటే ఇలాంటి కక్కుర్తి పనులు చేయక తప్పదు. ఆ ఉత్తరంలో ఏముందో నాకు తెలియదు. అది స్వర్ణమ్మ గారికిస్తే అంత ఖరీదైన గాజులు నాకు దొరుకుతాయి. నా అవసరాలు కొన్ని వాటితో తీరతాయి. అందుకని గడ్డి తింటావా? లేనివాళ్ళం ఏదో ఒకటి తినాలి కదా. భగవంతుడు మమ్మల్ని పేదవాళ్లను చేస్తే మీ ఉన్నవాళ్లు ఇలాంటి ఆశ పెట్టి దొంగలుగా మారుస్తున్నారు. ఎంతిదిగా పట్టుబడిన తర్వాత కూడా నీకు సిగ్గులేదా? సిగ్గెందుకు సార్? తెలియక చేసిన తప్పు కాదుగా. ఈ తప్పు నాది కాదు, నా ఆకలిది. నాకు చాలా అప్పులున్నాయి. ఒక్క 5,000 ఎక్కడైనా ఇప్పించమని మిమ్మల్ని ఎన్నాళ్ళ నుంచో బ్రతిమలాడుకుంటున్నాను. కిషోర్ దాసుని కంపరంగా నఖశిఖ పర్యంతం తీక్షణంగా చూశాడు. దాసు మాటలు నేర్చిన పనివాడు. వర్గభేదాల గురించి చాలా లెక్చర్లు విన్న మనిషిలా ఉన్నాడు. ఇలాంటి వాళ్లకి పేదరికం ఒక కవచం. దాని సాకుతో చేయదలుచుకున్న పనులు చేసేస్తారు. దాసుతో తర్కించి ప్రయోజనం లేదు. కిషోర్ చూపుల్లో హఠాత్తుగా కఠినత్వం కరిగిపోయింది. మామూలుగా అయ్యాడు. చేతిలో ఉత్తరం మరోసారి చదివాడు. తర్వాత అది మడుస్తూ తలెత్తుతూ అన్నాడు. దాసు, భయపడకు. నిన్ను ఈ పని ఎందుకు చేశావని సంజాయిషి అడగడం లేదు. నిన్ను బెదిరించి ఈ ఉత్తరం తీసుకోవాలని అంతకంటే అనుకోవడం లేదు. ఇది నాకు కావాలి. నువ్వే ఇవ్వు. దాసు అయోమయంగా చూస్తున్నాడు. ఉత్తరం అతని చేతిలోనే ఉంది. ఇంకా ఇవ్వమంటాడేమిటి పెద్ద మనిషి? దాసు, ఈ ఉత్తరం నీ దగ్గర నుంచి నేను కొనుక్కోవాలని అనుకుంటున్నాను. ధర ఎంతో చెప్పు. సార్, దాసు తికమక పడ్డాడు. అవును, నీ నమ్మకంతో అమ్మ దగ్గర నుంచి దీన్ని నువ్వు సంపాదించావు. నేను నీతో బేరవాడ్ను. ఎందుకంటే ఇది నాకు చాలా విలువైంది. ఒక్క మాటలో చెప్పాలంటే నా భవిష్యత్ అంతా ఈ ఉత్తరం మీద ఆధారపడి ఉంది. నువ్వు నాకు చాలా మేలు చేశావు. కోమలి పాస్పోర్ట్ కోసం నేను అనుకోకుండా ఇంటికి రాకపోతే, నువ్వు రావడం ఆయా చూడకపోతే నాకిదేమీ తెలిసేది కాదు.
కిషోర్ చేతిలో ఉన్న ముత్యాల గాజులు అతని జేబులోకి తోసేశాడు. నీ అవకాశం, అదృష్టం నేనేం పాడు చేయను. ఆ గాజులు నీవే. ఈ ఉత్తరం నాకు ఇచ్చేయడానికి ఎంత కావాలో చెప్పు. దాసు బిగుసుకుపోయినట్టు చూడసాగాడు. కిషోర్ జేబులో నుంచి తాళం చేతులు తీసి డ్రాయర్ మీద పడేశాడు. ఆల్ రైట్, నాకు చెప్పొద్దు. ఆ బీరువాలో డబ్బుంది. నువ్వు ఎంత వెలకట్టదలుచుకున్నావో తీసుకో. కానీ ఈ రహస్యం మాత్రం మన మధ్యనే ఉండిపోవాలి. ఈ ఒక్క ఉపకారం నువ్వు చేశావంటే నీ మేలు జన్మలో మర్చిపోలేను. దాసు తటపటాయించసాగాడు. తీసుకో దాసు, నాకు చాలా పనుంది. నేను త్వరగా వెళ్ళాలి. దాసు మీద డబ్బు అనే మాట ఎప్పుడూ మంత్రంలా పనిచేస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. తాళం చెవులు తీసుకున్నాడు. 8వ నెంబరున్న తాళం చెవి. కిషోర్ ఉత్తరం జేబులో పెట్టుకుంటూ చెప్పాడు. దాసు వణుకుతున్న చేతులతో బీరువా తెరిచాడు. అతని కళ్ళు జిగేల్మన్నాయి. అక్కడ డబ్బు బాగానే ఉంది. ఎంత తీసుకోవడం? 5,000? మరీ తక్కువ కాదు. 5,000 అయితే మరీ దురాశగా ఉంటుందేమో. దాసు మనసు 5,000 చాలంటున్నా చేతులు 10,000 తీసుకున్నాయి. ఆ డబ్బుని జేబుల్లో కుక్కుని కలలో మనిషిలా ఇటు తిరిగాడు. థ్యాంక్ యూ దాసు. ఈ పూట నుంచి నువ్వు నా దగ్గర డ్రైవర్వి కాదు. ఆ సంగతి తెలుసుగా? తెలుసు, తడబడుతూ అన్నాడు. నీకు మళ్ళీ ఉద్యోగం దొరికే వరకు ఇది సరిపోతుందిలే. దాసు తల ఊపి వడివడిగా ఆ గది దాటి వచ్చేశాడు. పెద్దవాళ్ల రహస్యాలంటే ఇంతే. ఒకరి వెనక ఒకరు డబ్బు చేతుల్లో కుక్కుతారు. చిన్నప్పటి నుంచి కలవారి ఇళ్లలో అడపాదడపా ఇలాంటి పనులు చేయడానికి అలవాటు పడిన అతనికి ఇది చెడుగా అనిపించలేదు. అంతరాత్మ వేధించలేదు. దాసు వెళ్ళిపోగానే కిషోర్ మరోసారి ఆ ఉత్తరం చదివాడు. అది చదివిన కొద్దీ అతని మనసులో ఆవేశం పొంగి పళ్ళు పటపట్లాడుతున్నాయి. బ్లడీ ఉమన్ అనుకున్నాడు కసిగా. ఏ పనైనా ఇట్టే సాధించగలిగే తను ఎంత ప్రయత్నించినా ఆవిడ చేత ఆ వీలునామా ఎక్కడుందో చెప్పించలేకపోతున్నాడు. తన చేతుల నుంచి తప్పించుకుపోగలననే ఆవిడ నమ్మకం. అతని పెదవుల మీద క్రూరమైన చిరునవ్వు కదిలింది. ఫోన్ తీసి డయల్ చేయసాగాడు. దాసు స్వర్గంలో తేలిపోతున్నట్టు ఇంటికొచ్చాడు. అతని చేతిలో కొత్త సూట్ కేస్. దానినిండా ప్యాకెట్లున్నాయి. అతనికి ఎన్నాళ్ల నుంచో ఫారెన్ లిక్కర్, ఫారెన్ సిగరెట్లు కొనుక్కోవాలని ఆశ. అది ఈ రోజుకి నెరవేరింది. రెడీమేడ్ బట్టలు కొనేశాడు. టై కూడా కొన్నాడు. అతనికి తీరాల్సిన కోరిక ఇహ ఒక్కటే మిగిలిపోయింది. క్యాబరే డ్యాన్స్ చూడ్డం. అలాంటి డాన్సర్తో ఒక రాత్రి గడపడం. అది ఇక్కడ సాధ్యం కాదు. బొంబాయి వెళ్ళిపోవాలి. అందుకు రెడీ అయిపోయాడు. దాసు లిక్కర్ బాటిల్ తీసి గ్లాసులో వంపుకున్నాడు. అతనికి పుట్టిన ఇన్నాళ్లకి తను ఒక మనిషిననే ఆనందం, సంతృప్తి కలుగుతున్నాయి. ఒక్క గుక్క తాగాడో లేదో వీధి తలుపు చప్పుడైంది. జానీ అప్పుడే వచ్చేసిందా? దాన్ని కూడా బొంబాయి తీసుకెళ్ళాలి. అందుకే వెంటనే గదికి రమ్మనమని ఫోన్ చేశాడు. దాసు వెళ్ళి తలుపు తెరిచాడు. కాని అతనికెదురుగా వయ్యారాలుబోతూ హలో దాసు అంటూ జానీ నిలబడలేదు. ఎర్ర టోపీలు ధరించి ఇద్దరు దాసుని లాఠీలతో లోపలికి చొచ్చుకుని వచ్చారు. వాళ్ల వెంట ఖాకీ యూనిఫారం ధరించిన ఆయన ఉన్నాడు. దాసు పోలీసులను చూడగానే కంగారు పడ్డాడు. ఏమిటి, ఎవరు కావాలి? వాళ్ళు దాసుని మిర్రి చూసి వెళ్ళి కొత్త పెట్టి తెరిచారు. అందులో డబ్బు, గాజు కనిపించాయి. దొరికాయి సార్, ఒక అతను అన్నాడు. మరో అతను చకచక డబ్బు లెక్క పెట్టాడు. 600 తక్కువ ఉంది సార్ అని చెప్పాడు. ఇదిగో కనిపిస్తున్నాయిగా. ఆ పెట్టిని, లిక్కర్ని, కొత్త బోట్లని చూపిస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్. ఏమిటి మీరనేది? ఇవి నీకెక్కడివి? ఇవి నావే. అలాగే నువ్వు కడుపు నొప్పి అనే వంక పెట్టుకొని కిషోర్ గారి కారులో తాళాలు మర్చిపోతే రహస్యంగా ఇంటికొచ్చి బీరువా తెరిచి డబ్బు తీస్తుంటే ఆయా కేకలు పెడితే పారిపోయి రాలేదే. నేను? దాసు గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు. ఎంత అబద్ధం, ఎంత మోసం అన్నాడు కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ. అబద్ధమో మోసమో స్టేషన్లో చెప్పుకుందు గాని పద. బీరువా మీద వేలిముద్రల ఫోటో తీశారు. అవి వస్తే ఎవరు అబద్ధం చెప్పారో తెలుస్తుంది. నడు. హారిదేవుడా! దాసు తను తవ్వుకున్న గోతులో తనే పడిన మనిషిలా చూడసాగాడు. కిషోర్ ఫారెన్ వెళుతున్నది ఆ రోజే. పేపర్లో అతని ప్రయాణపు కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం జరిగింది.
ఏ పనైనా ఆర్భాటంగా చేసి అదొక ప్రత్యేకమైన వార్తల నలుగురి నోళ్లలో నలిగేలా చేసే సామర్థ్యం కిషోర్కి చాలా ఉంది. టూర్ వెళ్లే వాళ్ళందరి ఫోటోలు పేపర్లో పడినాయి. స్వర్ణ మంచం మీద కూర్చొని పేపర్లో ప్రచురించిన ఆ ఫోటోలనే చూస్తోంది. ఎంత నిగ్రహించుకుందామనుకున్నా కన్నీళ్ళాగలేదు. ఈ రోజు కోసం తను ఎన్ని కలలు కన్నది. చివరికి తల్లికి కూడా ఎదురు తిరిగి ఆవిడ అసంతృప్తికి కోపానికి గురైంది. కిషోర్ 12 గంటలకు వస్తానని ఫోన్ చేశాడు. స్వర్ణ తనకి తానే పదే పదే పాఠంలా అనుకోసాగింది. అతను వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, నవ్వుతూ వీడ్కోలివ్వాలి, ఏడుపు ముఖంతో ఉండకూడదు. అతను ఫారిన్లో ఉన్నప్పుడు తను గుర్తుకొస్తే ఆనందంగానే ఉండాలి, చికాక్ కలగకూడదు. మళ్ళీ 3 నెలల తర్వాత కానీ కలుసుకోరు. ఈ వీడ్కోలు మధురంగా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకునేట్టుగా ఉండాలి. స్వర్ణ జడ వేసుకుంది. మనసులో నుంచి ఉత్సాహం తెచ్చుకుంది. తెచ్చిపెట్టుకున్న హుషారుతో అతని రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. 12 గంటలకి కిషోర్ వచ్చాడు. కానీ స్వర్ణ ఆశించినట్టు ఒక్కడూ రాలేదు. వెంట అందరూ ఉన్నారు. ఊరు వెళ్లే ముందు స్వర్ణం చూడ్డానికి వచ్చారు. స్వర్ణ, అమ్మ లేదు, విశాఖపట్నం వెళ్ళింది అన్నాడు కిషోర్. ఈ వార్త స్వర్ణకి పిడుగుపాటయింది. ఎప్పుడు తిరిగి వస్తుంది? ఇప్పుడప్పుడే రాదు. తన ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇల్లు తాళం వేసేస్తున్నాం. ఆంటీ వెళుతున్నట్టుగా నాకు చెప్పనే లేదు. నీకు ఫోన్ చేస్తానని అన్నదే, చేయలేదా? కిషోర్ ఆశ్చర్యంగా అడిగాడు. చేయలేదన్నట్టు తల ఊపింది స్వర్ణ. నేను నిన్ను కూడా విశాఖపట్నం తీసుకెళ్ళమన్నాను, కానీ తనే ఇష్టపడలేదు. నేనే రోగిష్టిదాన్ని, ఆ అమ్మాయికి నేనేం చేయగలను అంది. అయితే నేనికి ఇక్కడ మాత్రం నీకు బాధే ఉంది. మీ పిన్నేగా, నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండు. ఇవిగో, నువ్వేదో జానపదాల టేప్స్ కావాలని అమ్మని అడిగావట కదా, నీకిమ్మనిచ్చింది. కిషోర్ అట్టపెట్టెని అక్కడ పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కువసేపు ఉండలేదు. అందరూ వెళ్ళిపోయారు. ఆఖరుకు మిగిలిన సావిత్రి బాధగా చూస్తూ అంది, స్వర్ణ, ఈ రాజ్యలక్ష్మి గారు ఇలా చేసిందేమిటి? కనీసం మాట మాత్రమైనా మనకు చెప్పలేదు అంది. పర్వాలేదు సావిత్రి, 3 నెలలేగా, ఎంతలో తిరిగొస్తాయి అంది స్వర్ణ వేదాంతిలాగా. సావిత్రి, గోపాలం కూడా వెళ్ళిపోయారు. స్వర్ణ మనసంతా మోగబోయినట్టుగా ఉంది. ఆంటీతో కలిసి ఉండవచ్చుననే ఆశ కూడా పక్షికి ఆఖరి రెక్కలా తెగిపోయింది. 3 నెలలు ఈ ఇంట్లో ఉండక తప్పదు. సరిగ్గా 3 గంటలకు ప్లేన్ బయలుదేరుతుందని చెప్పింది సావిత్రి. స్వర్ణకి భయంకరమైన భావన ఒకటి రాసాగింది. అంతులేని ఒంటరితనం, అందరూ తనని వదిలేసినటువంటి భయం. స్వర్ణకి మంచం మీద నుంచి దిగాలనిపించింది. వీధిలోకి నడవాలనిపించింది. ఆ మంచం ఒక నరకంలా, దానిమీద నుంచి కదలకపోతే పిచ్చెక్కినట్లుగా అనిపించసాగింది. ఆ మంచం మీద నుంచి దిగడం, ఆ నరకం తప్పించుకోవడం, ఈ రెండూ సాధ్యం కావు. స్వర్ణ చేయి చాచి మంచం పక్కన పెట్టిన స్లీపింగ్ పిల్స్ తీసుకుంది. 2 ఒకేసారి వేసుకుని మంచినీళ్ళు తాగింది. 5 నిమిషాల తర్వాత ఆరాటం తగ్గి మనసు హాయిగా అనిపించింది. కళ్ల మీదకి నిద్ర రాసాగింది. అదే కన్నతల్లి స్పర్శలా ఉంది. స్వర్ణ, బ్యాంక్లో డబ్బేమైనా ఉందిటే అమ్మాయి? పిన్నతల్లి దగ్గరకొస్తూ అడిగింది. లేదు పిన్ని, ఉన్నదంతా క్రిందటిసారి ఇచ్చేశానుగా అంది స్వర్ణ. అదిగో, ఆ మాట అంటేనే నాకు మంట. నీ ఆస్తంతా మాకు దోచిపెట్టినట్టు మాట్లాడతావేంటి? అవసరానికి తీసుకున్నానే అనుకో, అది తప్పా? ఆవిడ చర్రుమంది. ఇందులో నేనన్న తప్పు మాట మాత్రం ఏముంది పిన్ని? నీదంతా మేం కాజేసినట్టు వ్యంగ్యంగా ఉంది నీ ధోరణి. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఉండి తింటున్నావు, నీకు ఖర్చు కావడం లేదు. మాదేమంత ఉన్న కుటుంబం అని నేను తల మీద పెట్టుకున్నావనుకుంటున్నావా? స్వర్ణ సహనంగా ఊరుకుంది. ఆవిడ ధోరణే అంత. ఆవిడ మనసులో ఏదో చిరాకుంటుంది. అదంతా ఇట్లా ఏదో సాకు పెట్టుకుని ఎవరినో ఒకరి మీద గమ్మనటంతో తీర్చుకుంటుంది. సావిత్రి ఇచ్చి వెళ్ళిన డబ్బు 1 నెల రోజులు కాకముందే హారతి కర్పూరంలా అయిపోయింది. ఆ నెలలోనే ఆవిడ చిన్న కూతురు పురిటికొచ్చింది. పెద్ద కొడుకు చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు వాడేసుకుని అది కట్టకపోతే జైలుకు వెళ్లే ప్రమాదం వచ్చింది. చిన్న కొడుక్కి కాలేజీ ఫీజులు కట్టాల్సి వచ్చింది. అవసరం వచ్చినప్పుడల్లా స్వర్ణను అడిగేవారు. దగ్గర ఉంచుకుని లేదనడం,
అందులో వాళ్ళ ఇంట్లో ఉంటూ స్వర్ణ వల్ల కాలేదు. అడిగినప్పుడల్లా లేదనకుండా ఇచ్చేసింది. అది అయిపోయిన తర్వాత స్వర్ణ ప్రాణం హాయిగా ఉంది. ఈ మధ్యనే పెద్ద కొడుకు కూతురు 5 సంవత్సరాల అమ్మాయి సుస్థి చేసి చనిపోయింది. పెద్ద కూతురు మళ్ళీ పురిటికొస్తోంది. పెంతల్లి ఈ సాకుతో స్వర్ణని ఇంకెవరి ఇంటికైనా తోసేయాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. కానీ అది ఫలించడం లేదు. పినతల్లి ఇంటికి స్వర్ణకి దూరపు బంధువైన జయలక్ష్మి వచ్చింది. ఆవిడ ఇందిరమ్మగారు బతికుండగా చాలా ఉపకారాలు పొందింది. ఆవిడ కొడుకులిద్దరికీ ఇందిరమ్మగారి పరపతి వల్లనే ఉద్యోగాలు వచ్చాయి. స్వర్ణ పినతల్లి ఆవిడ్ని స్వర్ణాన్ని తీసుకెళ్లి ఉంచుకోమని కోరింది. మా ఇంట్లోనా? మాకెక్కడ వీలవుతుందమ్మా. కొడుకులిద్దరు పెళ్ళిళ్ళు అయ్యాయా, కోడళ్ళొచ్చారు. అందులో మా చిన్న కోడలుంది చూశావు, ఉట్టి కురివి. మా భార్యాభర్తలే మా అమ్మాయి దగ్గరికి పోయి ఉండే పరిస్థితి వచ్చింది అంటూ కోడళ్ల మీద సాకు పెట్టి తప్పించుకుంది. ఈవిడే కొడుకులకు ఉద్యోగం వచ్చినప్పుడు ఇందిరమ్మ గారితో, నా చర్మం ఒలిచిచ్చినా మీ రుణం తీరదు అన్న పెద్ద మనిషి. స్వర్ణ తనంతట తనే వరుసకి మేనమామైన ఒక ఆయన్ని పిలిపించి అడిగింది. ఆయనకి ఇప్పుడున్న పెద్ద హౌసింగ్ బోర్డిల్లు రావడానికి ఇందిరమ్మ కారణం. దానికోసం ఆవిడ ఎన్నో వందల రూపాయలు లంచం పెట్టి వాళ్ళకి ఆ ఇల్లు వచ్చేలా చేసింది. కనీసం ఆ కృతజ్ఞతతోనైనా తన మాట కాదనలేడని స్వర్ణ ఆశపడింది. ఆయన చాలా తెలివిగా స్వర్ణ నొచ్చుకోకుండా తన అసమ్మతిని తెలియచేశాడు. మీ అత్తయ్య ఉద్యోగస్తురాలు, ఒక్క క్షణం తీరదని నీకు తెలుసు కదా. నాకెప్పుడూ రౌండ్స్ ఉంటాయి. ఇంట్లో ఎవ్వరూ ఉండరు. నిన్నుగాక నీకోసం ఇంకో మనిషిని భరించే స్తోమత మాకు లేదు. ఏమీ అనుకోకమ్మా. నీకు సాయం చేయలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది అన్నారాయన. ఎవరూ తనని దగ్గరకు తీయడానికి ఇష్టపడ్డం లేదని స్వర్ణకి బాగా తెలిసిపోయింది. 4 రోజులుంచుకుని పంపించేద్దామని మంచితనం చూపినందుకు ఈ పీడ తన కాళ్ళకి చుట్టుకోవడంతో పినతల్లి చిరాకు మరింత ఎక్కువైంది. అస్వస్థత, ఒంటరితనం, ఒకరి మీద ఆధారపడ్డ జీవితం. ఎటు చూసినా కటిక చీకటిగా ఉంది స్వర్ణకి. సావిత్రి వెళ్ళినప్పటి నుంచి వెంటనే ఉత్తరాలు వ్రాస్తూనే ఉంది. 1-2 జాబులకు సమాధానం వ్రాసింది స్వర్ణ. తర్వాత కవర్లకు చేతిలో డబ్బులు లేవు. అసలు వ్రాయాలనే ఉత్సాహమూ లేదు. నానాటికి కాలు బాధ ఎక్కువ కాసాగింది. సరైన విశ్రాంతి, సరైన పోషణ లేక అనారోగ్యం మహమ్మారిలా పెరిగి స్వర్ణని మెల్లమెల్లగా కబళించసాగింది. కొత్తలో ఎవరెవరో చూడ్డానికొచ్చేవారు. వారితో కాలక్షేపమైనా జరిగేది. క్రమంగా అది అంతరించిపోయింది. ఇప్పుడు పలకరించేవాళ్లు కూడా లేరు. స్వర్ణకి నిద్ర మాత్రలే వేడని తోడైనాయి. ఎవరో వచ్చారే నీకోసం, పినతల్లి కేక పెట్టింది. ఎవరు పిన్ని? నిరాసక్తంగా అడిగింది. 22 సంవత్సరాల కుర్రాడొకతను లోపలికొచ్చాడు. అతను అపరిచితుడు. నమస్కారం అండి అంటూ అక్కడున్న స్టూల్ మీద కూర్చున్నాడు. స్వర్ణ అతన్నే చూస్తోంది. ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు, ఎంత హాయిగా నడుస్తున్నాడు. స్వర్ణకి ఈ మధ్య ఆరోగ్యంగా ఉన్న ఎవరిని చూసినా ఈర్ష్యగా అనిపిస్తుంది. అతను ఉత్సాహంగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. మాది విజయవాడండి. ఈ పక్కింటాయన మా అన్నగారే. నేను BA పాస్ అయ్యాను. ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఈ ఊరొచ్చాను. క్రిందటి సెలవులకు వచ్చినప్పుడు రవీంద్ర భారతిలో మీ డ్యాన్స్ ప్రోగ్రాం చూశాను. నా జీవితంలో మరపురాని రోజంటే నమ్మండి. మీకు నాట్యమయూరి అని బిరుదు ఇచ్చినప్పుడు అక్కడున్న ప్రేక్షకుల్లో నేను ఒకణ్ణి. మీరంటే నాకెంత ఇష్టమో చెప్పలేను. మిమ్మల్ని గురించి ఎక్కడ ఏ వార్త పడినా ముందు అదే చదువుతాను. అతని గొంతులో ఉత్సాహం హఠాత్తుగా ఆవేదనగా మారిపోయింది. మీకు జరిగిన యాక్సిడెంట్ గురించి విన్నాను. నాకు చాలా బాధగా అనిపించింది. మీ అమ్మ నాన్న పోవడం, మీ కాలు. అతను పూర్తి చేయలేనట్టు ఆగిపోయాడు. స్వర్ణ తల ఊపింది. ఇప్పుడు ఇలాంటి స్వాంతన పలుకులు విన్నా ఏడుపు రావడం లేదు. సూర్యుడి తీవ్రతకి బావిలో నీళ్లు ఎలా ఎండిపోతాయో, మనసులో దుఃఖాగ్ని అధికమైతే కళ్లలో నీళ్లు కూడా అలాగే ఇంకిపోతాయి. స్వర్ణ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. కాస్త మునిగితే చలి, పూర్తి నీళ్లలోకి దిగితే ఏదీ ఉండదు. ఒక కష్టం వస్తే బాధ. జీవితం అంతా కష్టాలమయమైతే బాధ అనే ప్రశ్నే లేదు. ఏడుపు కూడా రాదు. కన్నీళ్లు కూడా కరువే అవుతాయి. కళ్లలో నీళ్లు తిరిగితే మనసుకి ఎంత హాయి. దుఃఖం, వేదన
నిర్దాక్షిణ్యంగా హృదయాన్ని ఎండి బీటలు వారిన భూమిగా మారుస్తున్నాయి. ఈ జీవితానికి ఇక తొలకరనేది లేదు అనే నిరాశను కలిగిస్తున్నాయి. కనీసం చచ్చిపోవడానికి స్వేచ్ఛ లేదు, మార్గం లేదు. అతనికి ఏదో గుర్తొచ్చింది. మళ్ళీ ఉత్సాహం వచ్చింది. జేబులో 100 రూపాయల కాగితం ఒకటి తీసి చూపించాడు. ఇది చూసారా? ఆ రోజు రవీంద్ర భారతిలో మీ చేత దీని మీద సంతకం పెట్టించుకున్నాను. ఆ అన్నయ్య ఇదిచ్చి ఏదో కొనుక్కు రమ్మని చెప్పాడు. నేనది కొనలేదు. మీ సంతకం కోసం భద్రంగా దాచుకున్నాను. ఆ అన్నయ్యకి 100 రూపాయలు పోయాయని చెప్పి తల వాచేటట్లు చివాట్లు తిన్నాను. ఇది చూసినప్పుడల్లా మీరు ఆ రోజు డాన్సర్గానే నాకు గుర్తుకొస్తారు. స్వర్ణ దాన్ని అందుకుని చూసింది. ఇలాంటి సంతకాలు ఎన్ని వేలు చేసిందో. ఆ సంతకం చేయడంలో ఎంత గర్వం, ఎంత స్టైల్. ఏమైపోయినాయవన్నీ? అసలు ఆ జీవితం గడిపిన వ్యక్తి తనేనా, లేక అదొక కళ? స్వర్ణ దాన్ని అతనికి తిరిగిచ్చేసింది. దిగులుతో నిండిన స్వర్ణ ముఖం చూడగానే అతని ఉత్సాహం చచ్చిపోయింది. అతని కళ్ళు స్వర్ణ మాసిన చీరని, జాకెట్టుని ఆర్తిగా చూశాయి. ఆ రోజు రవీంద్ర భారతిలో విద్యుల్లతలా మెరిసిన నాట్యమయూరికి ఇక్కడిలా అనారోగ్యంతో ఒడలిపోయి దీనంగా కూర్చున్న ఈ అమ్మాయికి పోలిక కనిపించడం లేదు. అతను ఎక్కువసేపు కూర్చోలేకపోయాడు. వస్తానండి అంటూ లేచాడు. స్వర్ణ తల ఊపింది. అతను గుమ్మం వరకు వెళ్ళాడు. తటపటాయింపుగా ఆగాడు. మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాడు. మెల్లగా అడగలేనట్టుగా అడిగాడు. నేనొకటి చెప్తే మీరు అవమానంగా భావించరుగా? అతను జేబులో నుంచి 100 రూపాయల కాగితం ఒకటి తీసి స్వర్ణ మంచం దగ్గర పెడుతూ, ఇది మీ దగ్గర ఉంచండి అన్నాడు. స్వర్ణ తల ఎత్తి అతని వైపే చూస్తోంది. అతను చాలా నొచ్చుకుంటున్నట్టుగా, ఇది మీ గుర్తుగా నా దగ్గరుంది. మిమ్మల్ని చూస్తే పరిస్థితులు సరిగా లేనట్టుగా కనిపిస్తోంది. అది మీకు ఏ రకంగానైనా ఉపయోగపడితే అంతకంటే సంతోషం నాకేమీ ఉండదు. దయ ఉంచి నన్ను అపార్థం చేసుకోకండి. అతను అర్థిస్తున్నట్టుగా అమాయకంగా చూసిన చూపుల్లోనే కాక అతను కంఠస్వరంలో ప్రతిధ్వనిస్తున్న అభిమానం చూసిన ఆ క్షణంలో స్వర్ణ కళ్లలో చివ్వున నీళ్లుపికాయి. ఆ కుర్రాడిని తమ్ముడు అని పిలవాలనిపించింది. అతని భుజం మీద తల ఆనించి ఒక్కసారి కరువు తీరా ఏడవాలని అనిపించింది. కాని ఆ రెండూ చేయలేకపోయింది. ఇంతలో పినతల్లి కంఠం వినిపించింది. ఆవిడ ఇటే వస్తోంది. ఆవిడ కళ్ళలో డబ్బు పడితే ఆగదు. స్వర్ణ చప్పున ఆ నోటు తీసి అతనికిచ్చింది. నీ పేరేమిటో నాకు తెలియదు. నీ అభిమానంతో నాకు ప్రాణం పోశావు. ఇది నా గుర్తుగా నీ దగ్గరే ఉండని. నా అవసరాలు భగవంతుడు కూడా తీర్చలేడు. నీ ఈ జ్ఞాపకం నాకు కూడా విలువైనదే అంది. అతను నిస్సహాయంగా చూశాడు. వెళ్ళు తమ్ముడు, మనం మళ్ళీ కలుసుకోకపోయినా నేను నిన్ను మర్చిపోను. అతను వెళ్ళిపోయాడు. పినతల్లి అక్కడికొచ్చింది. డబ్బిస్తుంటే తీసుకోకూడదు? ఆ నీలుగుడు దేనికి? మందులకు కూడా లేక ఏడుస్తుంటే మళ్ళీ ఇట్టెక్కిపోతావే. ఇదే ఇంకెవరైనా అయితే వాళ్ళని వీళ్ళని అడిగి 4 డబ్బులు పోగు చేసుకునేవాళ్ళు. స్వర్ణ ఆవిడ తిట్లని భరించింది. అమ్మా, చూస్తున్నావా, నీ బిడ్డకి ఇలాంటి స్థితి వస్తుందని తెలిస్తే నువ్వు అలా డబ్బు ఖర్చు పెట్టేదానివా? పెట్టవు. నువ్వే కాదు, ఏ కన్న తల్లి అలా చేయదు. పైసా పైసా దాచి మూటగట్టి ఉంచేదానివేమో. తల్లి గుర్తుకు రాగానే స్వర్ణ ఏడవసాగింది. పైనుంచి ఈ వెధవ ఏడుపొకటి. ఇంట్లో శని. నేనేం పాపం చేశాను? నాకున్న బాధలు చాలనట్టు ఈ పేడొచ్చి నాకు పట్టుకుంది. ఆ కిషోర్ తెలివిగా అంటకట్టెళ్ళాడు. ఆవిడ సాధింపుగా అంటూ లోపలికెళ్ళింది. స్వర్ణ ఈ తిట్లకి రోషపడే శక్తి కూడా పోయింది. అవును పిన్ని, నిజం, ముమ్మాటికి నిజం. నువ్వు తిట్టడంలో తప్పేం లేదు అనుకోసాగింది. కథలోని తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.